అందరికీ నమస్కారం. నిన్న తెలంగాణ రాష్ట్రంలో చౌటుప్పల్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డిఎస్పీలు మృతి చెందడం మరియు షాద్నగర్ దగ్గర కూడా రోడ్డు ప్రమాదం వల్ల ఒక ఇంజనీరింగ్ అమ్మాయి ఆమె ఫాదర్ మృతి చెందడం చాలా బాధాకరం. సో వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ రోడ్డు ప్రమాదాల గురించి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఒక స్టాటిస్టిక్స్ ను లోక్సభలో తెలపడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం 57,000 మంది రోడ్డు ప్రమాదం వల్ల చనిపోతున్నారని చెప్పి, మరియు గత 6 నెలల్లో 27,000 మంది రోడ్డు ప్రమాదం వల్ల చనిపోయారని చెప్పి అతను స్టాటిస్టిక్స్ తెలపడం జరిగింది. భారతదేశంలో ప్రతిరోజు 167 మంది రోడ్డు ప్రమాదం వల్ల చనిపోతున్నారని చెప్పి అతను ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోడ్డు ప్రమాదాలు అతివేగం మరియు నిద్రమత్తు మరియు ఆల్కహాల్ డ్రింకింగ్ వల్ల ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పి అతను లోక్సభలో చెప్పడం జరిగింది. సో అతివేగాన్ని కానీ ఆల్కహాల్ డ్రింకింగ్ కానీ ఇలాంటివి నియంత్రించుకుంటే రోడ్డు ప్రమాదాలు తగ్గించుకోవచ్చు అని చెప్పి, మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో ముఖ్యంగా ప్రైమరీ బాధ్యతగా ఉండాలని చెప్పి అతను సూచిస్తున్నాడు. థ్యాంక్ యూ.